నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. రామగుండం పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్. ప్రెస్ క్లబ్లో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ ప్రెస్ మీట్. ప్రెస్ క్లబ్ సభ్యులకు ఆరోగ్య వైద్య శిబిరం. పోలీసులకు దళిత సంఘాల ఫిర్యాదు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంట్లోకి జొరబడి దౌర్జన్యానికి కాంగ్రెస్ నాయకులు పాల్పడడం హేయమైందని, ఈ సంఘటనను ప్రజాస్వామ్యవాదులు ముక్త కంఠంతో ఖండించారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కోరకంటి చందర్ మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే గారు సుంకె రవిశంకర్ గారిపై వారి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ గుండాలు దౌర్జన్యం చేయడం, ఆయన మాజీ ఎమ్మెల్యే గారు ఇంట్లో లేనటువంటి సమయంలో ఈ సంఘటన జరిగింది. వారు నిజంగా ఇంట్లో ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉండేదో ఈరోజు సమాజంలో ఏం జరగబోతుంది అనేది ఎలా ఒక ప్రజలు భయాందోళనలకు గురయ్యేటువంటి పరిస్థితిని చూసిన తర్వాత ప్రజాస్వామ్యవాదులు, అన్ని పార్టీల నాయకులు ముక్త కంఠంతో ఒక మాజీ శాసనసభ్యులు ఇంటి మీద చరిత్రలో ఎన్నడూ కూడా జరగనటువంటి విధంగా దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారి ఇంటిపైన కాంగ్రెస్ గుండాల దాడిని ఖండిస్తూ ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది? ఒక దిక్కు పోలీసులతోని పార్టీలో చేరాలని బలవంతపు ఒత్తిళ్లు, మా అంతర్గా మండలంలోనే జరుగుతుంది. కేసులు, దాడులు. అసలు రవిశంకర్ గారు అడిగిన ప్రశ్న ఏంది? రైతులకు సాగునీరు ఇవ్వాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి ఎకరానికి నీళ్లు అందించడం, మీరు కూడా నీళ్లు అందించాలని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలి. మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు. సంవత్సరం గడిచింది, ఎప్పుడు ఇస్తారు అని ప్రశ్నిస్తే దాడులు చేస్తారా? ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడ ఉన్నదా? మీ రాహుల్ గాంధీ గారేమో రాజ్యాంగాన్ని, పుస్తకాన్ని చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించండి అని మాట్లాడతాడు. మరి మీరు చేస్తున్నది రాజ్యాంగ విరుద్ధం కాదా? రాజ్యాంగానికి తూట్లు పడడం కాదా? అసలు ఏమి చేస్తున్నారు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓదికు భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తారు. ఏమడుగుతున్నారు మా నాయకులు? మేమేమడుగుతున్నాం? మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చండి అని అడుగుతున్నాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే
బంగారు తెలంగాణ నిర్మాణం కోసం గొప్ప ప్రణాళికతోని ముందుకు పోయినరో, సంక్షేమ అభివృద్ధి పథకాలు, సాగునీరు, ఉద్యోగ ఉపాధి రంగాలలో ఏ విధంగా అయితే వెళ్ళిరో వాటిని కొనసాగించండి అని అడుగుతున్నాం. ఈ విధమైనటువంటి ప్రశ్నిస్తే, అడిగితే ఈ విధంగా దాడులు చేస్తారా? ఈ విధంగా పార్టీలను, నాయకుల మీద కేసులు పెట్టి ఏమి చేయాలనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో? అంటే మిమ్మల్ని ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదా? మిమ్మల్ని అడిగే వాళ్ళు ఉండకూడదా? మేము ఒకటి ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పకుండా మా ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఎదురుదాడి కాదు. ఈ రామగుండంలో కూడా ఓ సందర్భంలో మేము ప్రశ్నిస్తే సోషల్ మీడియాలలో ఏది పడితే అది మాట్లాడతారు. అంటే మాకు మాట్లాడడం చేత కాదనుకుంటున్నారా? లేకపోతే మాకు కేసులు పెడితే భయపడతాం అనుకుంటున్నారా? ఇవాళ మేము ఈ సందర్భంగా కేసీఆర్ గారు, మా కేటీ రామన్న గారు, మీరు సమయంతో ఉండండి, తొందరపడద్దు, వాళ్ళు అదే విధంగా మనకు కవ్వింపు చర్యలకు పాల్పడతారు, రెచ్చిపోవద్దని మమ్మల్ని దిశానిర్దేశం చేస్తే ఆగుతున్నాం. కానీ ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రజలకు వార్తలను అందించడంలో నిత్యం బిజీగా ఉండే జర్నలిస్టులకు ఆరోగ్యం పట్ల తగు శ్రద్ధ అవసరమని పలువురు పేర్కొన్నారు. రామగుండం ఐఎంఏ సిగ్మా హాస్పిటల్ సంయుక్త నిర్వహణలో ఈరోజు గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యులకు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు వైద్య పరీక్షలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ క్యాస శ్రీనివాస్, డాక్టర్ లక్ష్మీవాణి, ప్రెస్ క్లబ్ సెక్రటరీ పందిళ్ళ శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ సభ్యుల ఆరోగ్యం కోసం వైద్య శిబిరాన్ని నిర్వహించాలని ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారిని కోరిన మీదట వారు కూడా వెంటనే అంగీకరించి సభ్యులందరికీ ఉచితంగా ఈసీజీ, బీపీ, ఇతర లిపిడ్ ప్రొఫైల్ చేయడానికి వారు అంగీకరించారు. క్లబ్ తరఫున ఐఎంఏ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి, జనరల్ సెక్రటరీ లక్ష్మీవారి గారికి, ఇతర వైద్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. జర్నలిస్టులు అందరూ చాలా స్ట్రెస్లో ఉంటారు. మామూలుగా డే అంతా న్యూస్ కలెక్ట్ చేసి సాయంత్రం పూట ఎప్పుడో 12 గంటల వరకు వాళ్ళు న్యూస్ అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు యాక్చువల్గా కరెక్ట్ టైం తినరు, ప్లస్ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, నిద్ర కూడా తక్కువ ఉంటుంది. రాత్రంతా 12 వరకు మెలుకొని ఉంటారు. కాబట్టి వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేది చాలా వచ్చే కారణాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మెయిన్గా బీపీ కానీ, షుగర్ కానీ, అధిక కొలెస్ట్రాల్ కానీ, ఎందుకంటే ఇర్రెగ్యులర్ ఫుడ్ ఎక్కువ తినడం, తక్కువ తినడం ఇట్లా వల్ల కొలెస్ట్రాల్ పెరగడం కానీ, దాంతో వాళ్ళకి కొంచెం కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయనే ఉద్దేశంతో నేను యాక్చువల్గా మొత్తం ఫ్రీ కార్డియాక్ హెల్త్ చెకప్ను ఈరోజు మన జర్నలిస్ట్ మిత్రులందరికీ చేయదలిచాను. ఇది అందరూ పరుచుకుంటున్నందుకు ఐఎంఏ తరఫున ప్లస్ మా సిగ్మా హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు. దీనికి మీడియా మిత్రుల ఆకస్మిక మరణాలు జరగటం, పోస్ట్ కోవిడ్, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఐఎంఏ ప్రెస్ మీడియా మిత్రుల ఆరోగ్య బాధ్యతను తీసుకొని మేము ఐఎంఏ తరఫున వీరికి కార్డియాక్ హెల్త్ చెకప్, అంటే గుండెకి సంబంధించిన హెల్త్ చెకప్, బ్లడ్ టెస్ట్, బీపీ, ఈసీజీ ఇవన్నీ తీస్తున్నాం. ఖచ్చితంగా అందరూ మీరు సద్వినియోగం చేసుకోగలరు. ఇప్పుడే కాకుండా ఎప్పుడు మీకు ఇబ్బందులు ఉన్నా కానీ మీరు అప్రోచ్ అవ్వచ్చు. మెయిన్గా హెల్త్ లైఫ్ స్టైల్ డిసిప్లిన్తో ఉండాలి, ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి, టైమింగ్స్ మెయింటైన్ చేయాలి, అలానే ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి, ఇంకా నిద్ర కూడా సరిగ్గా ఉండాలి. ఇవన్నీ సూచనలు ఇస్తూ మీడియా మిత్రులందరికీ కూడా ఈ క్యాంపెయిన్ సద్వినియోగం చేసుకొని మీ ఆరోగ్యాన్ని భద్రపరచుకోగలరని ఆశిస్తున్నాం. మాల మహానాడు జాతీయ రాష్ట్ర అధ్యక్షుల పేరిట మందకృష్ణ మాదిగను, మాదిగ కులస్తులను బెదిరింపులకు గురిచేస్తున్న పసుల రామూర్తి, జూపాక ప్రసాదులపై గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. మాజీ శాసనసభ్యుడు కాశీపేట్ లింగయ్య ఆధ్వర్యంలో రామగుండం పారిశ్రామిక ప్రాంత
వివిధ దళిత కుల సంఘాల నాయకులు మాజీ ఎమ్మెల్యే కాసిపెట్టింగ క్యాంప్ ఆఫీసులో ముందుగా సమావేశమయ్యారు. తర్వాత 1 టౌన్ పోలీస్ స్టేషన్లో వారి మీద ఫిర్యాదు చేశారు. నిన్న జరిగిన ప్రెస్ మీట్లో పసుల రామ్మూర్తి, జూపాక ప్రసాదులు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కులస్తులను అవమానపరుస్తూ మాట్లాడి మందకృష్ణను చంపుతామంటూ బెదిరింపులకు గురి చేశాడని పసుల రామ్మూర్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మందకృష్ణ మాదిగ కులస్తులను అవమానపరిచిన పసుల రామ్మూర్తి, జూపాక ప్రసాదులపై చట్ట ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని గోదావరిఖన్ 1 టౌన్ సీఏకి ఇచ్చిన ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యుడు కాసిపెట్టింగయ్య మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీ వర్గీకరణ జరగాల్సిందే అన్నారు. మాల సోదరులకు వ్యతిరేకం కాదని, హక్కులకు భంగం కలిగిస్తే సహించేది లేదన్నారు. న్యాయంగా అందరికీ సమాన వాటా కోసం ఏబీసీడీ వర్గీకరణ కోసం మాల సోదరులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాముకుట్ల భాస్కర్, కలవల శిరీష సంజీవ్, వివిధ దళిత కుల సంఘాల నాయకులు బొంకూరి మధు, మైస రాజేష్, కాంపెల్లి సతీష్, కోటగిరి పాపయ్య, ఇరుగురాల కిష్టయ్య, ఉప్పులేటి పర్వతాలు, కనుకుంట రమేష్, ఇరుకుల్ల కనకయ్య, మంతెని లింగయ్య, రాసపల్లి రవికుమార్, పెరుక రవి, శనిగరపు చంద్రశేఖర్, కన్నూరి ధర్మేందర్, పల్లె బాపు, కాశీపేట రాజయ్య, కొట్టెపల్లి దుర్గాప్రసాద్, ఇరుగురాల సంతోష్ కుమార్, పల్లె ప్రభాకర్, గద్దెల అనిల్ కుమార్, ఇరుగురాల శ్రావణ్ కుమార్, తాటికాయల కృష్ణ తదితరులు ఉన్నారు. రామ్మూర్తి గారు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. వారు మరి మతి స్థిమితం ఉండి మాట్లాడుతున్నారు, మతి స్థిమితం లేక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. వారు మందకృష్ణ మాదిగను పట్టుకొని వారు ఏదైతే రాళ్లతో కొట్టి చంపే రోజులు వస్తాయని అంటున్నారు. ఈ మాదిగలు తిరగబడితే బిడ్డ నువ్వు ఎక్కడుంటావో మరి ఒకసారి ఆలోచన చేయి. నీ స్థాయికి మించిన మాటలు మాట్లాడి అనవసరమైనటువంటి దెబ్బల పడే పరిస్థితి తెచ్చుకోకు. నువ్వు ఏదైతే మాల సోదరులు ఉన్నారో మేము కూడా చాలా విజ్ఞతోటి మా మందకృష్ణ నాయకత్వంలో మేము శాంతియుతంగా పోరాటం చేస్తా ఉన్నాము. 30 ఏళ్ల సంధి సుదీర్ఘ పోరాటంలో అత్యున్నత న్యాయస్థానం ఈ దేశంలో సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టే ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పి ఒక తీర్పునిచ్చినటువంటి సంఘటన చూస్తా ఉన్నాం. అది మీకు చెప్పబెట్టు లాంటిది. మీరు దాన్ని కూడా గౌరవించకుండా మీదంటున్నటువంటి కొంతమంది దుర్మార్గులు, కొంతమంది వాళ్ళ యొక్క అవసరాల కోసం ఈ మాలలందరినీ కూడా చిన్నభిన్నం చేస్తూ అనవసరంగా రెచ్చగొట్టి మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది మెజారిటీ మాల సోదరులంతా కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మళ్ళొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జై మాదిగా. మందకృష్ణ అనే వ్యక్తి ఒక ఉద్యమ నేత. ఈ దేశంలో ఒక విభాగానికి, దళితుల యొక్క ఆత్మగౌరవానికి నడి ఒడ్డున ఢిల్లీలో 30 రోజులు సుదీర్ఘమైన ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి, 3 దశాబ్దాల ఆ యొక్క ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వ్యక్తి. వారికి ఖచ్చితంగా ఈ యొక్క మద్దతు వారు విజయం సాధించే వరకు కొనసాగుతామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మందకృష్ణనికి ఇట్లా అనవసరంగా కించపరిచే విధంగా ఎవరైనా మాట్లాడితే కేవలం మాటలతోనే ఉరికిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తూ నిన్న జరిగిన ప్రెస్ మీట్లో జరిగిన మాలమాడవ నాయకులకు చెప్తా ఉన్నాం. ఇన్ని రోజులు జరిగిన సంఘటనలో ఇలా రాజ్యాంగ లెక్కలు చెప్తా ఉన్నాయి, మీరు అనువాదించిన విధానం చెప్తా ఉన్నాయి. దానికి ఖచ్చితంగా కట్టుదిట్టం రాజ్యాంగబద్ధంగా జరిగింది కాబట్టి దాన్ని ఇలా ప్రభుత్వాలు పర్యవేక్షిస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఇలా వ్యవహారం నడుస్తుంది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మందకృష్ణ గారికి పూర్తి మద్దతుగా మేము ఉద్యమాన్ని నడుపుతామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి గోదావరిఖన్లో మందకృష్ణ మాదిగను చంపుతామని బెదిరించడం జరిగింది. ఇప్పుడు మందకృష్ణ మాదిగను చంపితే మిగతా వాళ్ళు ఇంకో ఉద్యోగం చేస్తారు. విషయాన్ని మీరు దాటవేయకుండా మీరు చేసిన నిన్న ఏదైతే మాటలు ఉన్నాయో దాన్ని వేరు శతరుగా మీరు పత్రికాముఖంగా వాపసు తీసుకోవాలి. అదర్వైజ్ పోలీస్ అధికారులకు మేము పిటిషన్ ఇచ్చినాము. వాళ్ళిద్దరి మీద క్రిమినల్ కేసు పెట్టాలని పిటిషన్ ఇచ్చి బయటికి రావడం జరిగింది. మేము మాలకు వ్యతిరేకం కాదు, మా రిజర్వేషన్లు మాకు రావాలని అడుగుతున్నాం. మాకు మాల సోదరులు మిత్రులే, మేము ఎవరికి వ్యతిరేకం కాదు.
రేపు తలపెట్టిన చలో మానుకోట యాత్రకు పారిశ్రామిక ప్రాంతంలోని తెలంగాణ ఉద్యమకారులు తరలి రావాలని, విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి, రామగుండం నియోజకవర్గ కన్వీనర్ పిడుగు కృష్ణ పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో అనుముల కళావతి, మామిడి వీరేశం, అంద రాజ్కుమార్, బుంగ మహేష్, శంకర్ నాయక్, సీతక్క, వీరాలాల్, ఒల్లాల మల్లేశం తదితరులు ఉన్నారు. మే 28, 2010 రోజున ఆ రోజు వైఎస్ జగన్ గారు వాళ్ళు నూతన పార్టీ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ప్రారంభించినప్పుడు మన తెలంగాణలోని జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమకారులు అందరూ కలిసి మనం ఆ యాత్రను అడ్డుకోవడం జరిగింది. ఆ యాత్ర అడ్డుకోవడం కాకుండా రాళ్లతో మనం దాడి చేస్తే వాళ్ళు తూటాలతో దాడి చేశారు. ఆ తూటాలతో సుధాకర్ అనే వ్యక్తితో సహా 13 మంది గాయాల పాలయ్యారు. ఆ 13 మందిలో ఒకరు సుధాకర్కు 2 బుల్లెట్లు దిగినాయి. అప్పటి నుంచి ఆ మానుకోట యాత్ర అనేది తెలంగాణ ఉద్యమకారులను ఉవ్వెత్తున లేపింది. కావున మన ఈ యాత్రను మనం రేపు జరగబోయే కార్యక్రమాన్ని మీరు విజయవంతం చేయాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మరి మన హైదరాబాద్లో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీల భాగంగా ఒక తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాలని మేనిఫెస్టోలు పెట్టడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు కూడా దీన్ని గుర్తించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు వారు ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి, మరియు ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డ జార్ఖండ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ ఆ వాటికి ఇచ్చిన ప్రత్యేక నిధులు ఏది ఉద్యమకారులకు ఏ విధంగా ఇస్తారో మరి వారికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, వాళ్ళకు బస్ పాసులు ఇవ్వాలి, తర్వాత ట్రైన్ పాసులు ఇవ్వాలి, తర్వాత మన వాళ్ళకు ఏది కార్డ్స్ మన వాళ్ళకి గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పి మేము ఇదివరకు మేనిఫెస్టోలో మేము వాళ్ళకు విన్నవించడం జరిగింది. వారు కూడా మానుకోటకు తెలంగాణ ఉద్యమకారులందరూ రావాలని పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపు ఇవ్వడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అప్పుడు ఆంధ్ర నాయకుడు వైఎస్ఆర్ కొడుకు జగన్ గారు పార్టీ పెట్టి తెలంగాణలో అడుగుపెట్టినప్పుడు ఉద్యమకారులందరూ జేసీ ఆధ్వర్యంలో ఆంధ్ర పార్టీ వాళ్ళను తెలంగాణలో అడుగుపెట్టేయద్దు అనే ఉద్దేశంగా మానుకోటలో తెలంగాణ ఉద్యమకారులు అందరూ అడ్డుకోవడం జరిగింది. అప్పుడు మన తెలంగాణలో ఉన్న ఆంధ్ర తొత్తులు, అప్పుడు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, కొంతమంది మంత్రులు, ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులను రాడ్లతోని అప్పుడు ఉరికించుకుంటా కొట్టడం జరిగింది. అప్పుడు చాలా మంది ఉద్యమకారులం కూడా గాయాల పాలైనం. అలాంటి దుస్థితి అప్పుడు ఉండే. ఇప్పుడు అట్లా కొట్లాడిన వాళ్ళం తెలంగాణ ఉద్యమకారులం. అప్పుడు తెలంగాణ వచ్చేంత వరకు కూడా కష్టపడి కొట్లాడిన వాళ్ళం మేము. అప్పుడు ఉన్న కేసీఆర్ గవర్నమెంటు మా ఉద్యమకారులను పట్టించుకోలేదు, మాకు ఏం చేయలేదు. ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మాకు 250 గజాల స్థలం ఇస్తా అన్నాడు, 25,000 పింఛన్ ఇస్తా అన్నాడు, రైల్వే పాసు, బస్ పాసు, హెల్త్ కార్డు ఇవన్నీ ఇస్తా అన్నాడు. ఇస్తా అని వారు మాటిచ్చారు. కాకపోతే తొందరగా అమలు చేయాలని ఉద్యమకారుల పోరాటం తరఫున డిమాండ్ చేస్తున్నాం.
సాంకేతికంగా జాగ్రత్తలు చేపట్టినట్లయితే, స్వీయ చర్యలు తీసుకున్నట్లయితే దొంగతనాలను అరికట్టవచ్చునని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు. ఈరోజు కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన ప్రెస్ మీట్లో సిపి శ్రీనివాస్ మాట్లాడారు. నేరాలకు పాల్పడితే దొరికిపోతామనే భయం నిందితుల్లో ఉంటుందని, నేరాల నియంత్రణలో సాంకేతిక అవసరాన్ని ప్రజలు గుర్తించి వినియోగించుకోవాలని సూచించారు. ఇటీవల కాలంలో ఇంటి దొంగతనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి సైరన్ లాక్స్ అమర్చుకొని వినియోగించడం ద్వారా చోరీలను అదుపు చేయవచ్చునన్నారు. ఈ ప్రెస్ మీట్లో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ఐ దామోదర్ తదితరులు ఉన్నారు. ఎప్పుడైతే రెండు దీన్ని యాక్టివేట్ చేయవచ్చు, యాక్టివేట్ చేయకుండా దీనిలాగానే మనం అవసరం అనుకుంటే యాక్టివేట్ చేయాలనుకుంటే దీన్ని ఆన్ చేయాలి. దీన్ని ఆన్ చేసి ఇదేమో డోర్ పెట్టాము లోపల, ఇదేమో చౌకట్ పెడతాము. ఇప్పుడు యాక్టివేట్ వాళ్ళ దగ్గరనే అంటే ఎప్పుడైతే మళ్ళీ దీన్ని మనం తెలియడానికి ఏ మాత్రం టచ్ చేసినా అది కొద్దిగా యాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ 10 సెకండ్ ఇక వాడు అక్కడ అన్ని పారిపోవాల్సిందే. సపోజ్ కానీ ఏదైనా ఇంకా చేసినా ఇరగొట్టిండి అనుకో, ఇరగొట్టడానికి వస్తలేదు, ఏ మాత్రం టచ్ చేసినా ఇది అవుతుంది. సో సపోజ్ దీన్ని కాకుండా లాస్ట్కి ఇది ఇరగొట్టాడు అనుకోండి, దీన్ని ఏమనకుండా ఇది ఇరగొట్టి సపోజ్ పూర్తిగా దాన్ని ఇలా తీసాడు తీసేసి మనము ఇది కాకుండా దీన్నే మీ దగ్గర అల్మారాలు ఉంటాయి, అల్మారా కూడా పెట్టుకోవచ్చు. అల్మారాకి ఏమో డైరెక్ట్ ఈ లాక్ వేసుకు రాదు, బ్యాక్ లోపల అల్మారా లోపల ఆ డివైస్ పెట్టుకోవచ్చు. అల్మారాని సపోజ్ డైరెక్ట్ గా కీ ఉంటుంది అంటే ట్రై చేస్తారు కదా, అల్మారాని ఇది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసినప్పుడు డెఫినెట్ గా లోపల అల్మారా యొక్క సేమ్ డివైస్ ని అల్మారాకి రెండు దగ్గర పెట్టుకుంటే వాడు అల్మారా సౌండ్ వస్తుంది. అంటే పక్క పోటీ లోపల పోయినా పక్క ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.